రాజకీయాల్లో గెలుపు ఓటమిల కంటే ప్రజలకు మేలు జరగాలనే సిద్ధాంతంతో టీడీపీ ముందుకు వెళ్తోందని తెలంగాణ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని స్పష్టం చేశారు. టీడీపీని ఎదుర్కోలేకనే తమపై ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయంటున్న రావుల చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల మూడైతే వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా అన్ని పార్టీలు ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, అలాగే బహిరంగ సభలు, అలాగే మిగతా పార్టీలన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా ప్లాన్ చేస్తారు. మనతో పాటు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యూహాలతో తెలంగాణలో వెళ్తుందనే దానిపై మాట్లాడేందుకు మనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి. సార్, ఎలాంటి వ్యూహాలతోటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వెళ్తుంది? తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్ముకుంటుంది, కార్యకర్తల బలం మీదనే ఆధారపడుతుంది. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు అయింది. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆత్మగౌరవ నినాదం, చంద్రబాబు నాయుడు గారు ప్రబోధించిన ఆత్మవిశ్వాసం నినాదంతో మేము ముందుకు పోతాం. అనేక మంచి కార్యక్రమాలు ప్రజలకు మేము చేసి ఉన్నాం. వాటిని ప్రజలకు గుర్తు చేయడం ద్వారా మరోసారి జనం మధ్య పోతాం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం దానికోసం ఉద్దేశించింది. అది సక్సెస్ 102 నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. 119కి కాను మిగతా చోట్ల కూడా చేసి జనం మధ్యకు పోతాం. ఇటీవల 17 పార్లమెంట్లలో మీటింగ్స్ పెట్టుకున్నాం, బాగా జరిగినాయి. 4 పెద్ద సభలు కూడా పెట్టినాం, బాగా జరిగినాయి. మరి నిరంతరం జనం మధ్య వాళ్ళ ఇష్యూస్ని తీసుకొని మేము ముందుకు పోతాం. రాజకీయాలలో గెలుపు ఓటంల కంటే ప్రజలకు మంచి జరగాలనే పార్టీ తెలుగుదేశం పార్టీ. తద్వారా మేము బలపడతాం. ప్రజల ఆశీస్సులు మాకు ఉంటాయి. పొత్తు విషయానికి వస్తే బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తు ఉండబోతుంది. అలాగే ఈ పొత్తు విషయంలో కూడా ఇక్కడ ప్రాంతీయ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూస్తారు ఇది? ఇప్పుడు పొత్తులు అవుతున్నట్టు వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు వాటన్నిటి మీద ఇప్పుడు సందర్భోచితం కాదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయింది ఉభయ రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వాలకు ఆయన పలు సూచనలు చేసి వచ్చినారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక అరాచక పాలన, దానికి వ్యతిరేకంగా కూడా వారు అక్కడ మాట్లాడడం జరిగింది. ఎన్నికలు వచ్చినప్పుడే పొత్తులు ఉంటాయి, ఎన్నికలు వచ్చినప్పుడే సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఎన్నికలు వచ్చినప్పుడే వ్యూహాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నిరంతరం ఎన్నికల కోసం పనిచేయదని ఇంతకుముందు చెప్పినట్టు జనం కోసం పనిచేస్తుంది. ఏది ఉండని సార్ నిర్ణయిస్తారు. క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ చేయవచ్చు, టీడీపీ పార్టీ గెలిచే సత్తా లేదు, వాళ్ళకు మిగతా అభ్యర్థులే లేరు, క్యాడరే లేదు, ఇంత కమిటీలే వేయలేదు అంటున్నారు. ఇదేనా చూస్తాం? ఇప్పుడు మాకు అన్ని కమిటీలు ఉన్నాయండి, 17 పార్లమెంట్ కమిటీలు ఉన్నాయి. గెలిచే సత్తా లేదని చెప్పేటోళ్ళు మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే సత్తా ఉందన్నట్టే కదా. మా గురించి మాట్లాడుతున్నారంటే మా పట్ల భయం ఉన్నట్టే కదా. ఇవాళ బయట పార్టీలలో నాయకులందరూ ఏ పార్టీలో వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది కదా. ప్రధానంగా చూడవచ్చు, టీడీపీ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నది. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా టీడీపీ ఇంటింటికి టీడీపీ పేరుతో కూడా గతంలో టీడీపీ చేసిన ఫలాలను, టీడీపీ అందించిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతున్నాం. పరంగా ఖచ్చితంగా ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి రావుల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, అమ్మాయి న్యూస్ 5.